అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాడులో ప్రధానంగా మెయిన్ పేజ్లో వేసిన ఒక విషయాన్ని అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. అమరావతికి కొత్త కళ. ఎంత? 11,467 కోట్లతో రాజధాని పనులు పునఃప్రారంభం. ప్రధాన రహదారులు, భవన నిర్మాణం ఇక చకచక. రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి. పాత టెండర్లు రద్దు, కొత్త ధరలతో మళ్లీ టెండర్లు. పలు పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. ఈ విషయాన్ని ఈనాడులో హైలైట్ చేస్తూ రాశారు. నిన్నైతే ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో క్యాబినెట్ సమావేశం జరిగింది. అక్కడ ఈ యొక్క 11,467 కోట్ల యొక్క ప్రపంచ బ్యాంకు రుణానికి సంబంధించి ప్రతిపాదనలు, దాన్ని అమరావతిని ఎట్లా అభివృద్ధి చేయాలనో ఆ యొక్క అన్ని ప్రతిపాదనల్ని సిద్ధం చేసి వీళ్ళైతే ఆమోదించారు. ఇప్పుడు డిసెంబర్ 15వ తారీఖు నుంచి పనులు చక్క చేయాలని, ఇంకొచ్చే సంవత్సరానికి అమరావతి ఇంకొక సరికొత్తగా రూపాంతరం చెందుతుందని ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఒక విశ్వాసం అయితే వీళ్ళైతే వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారి పనులు, అదేవిధంగా 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. ఇక్కడ 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారులు. ఎక్కడైనా సరే చిన్న టౌన్లు కావచ్చు, ఒక నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఇప్పుడు పైన బ్రిడ్జిలు అంటూ కడుతున్నారు. ఎందుకంటే పెరిగిన ట్రాఫిక్ రీత్యా. ఎప్పుడైతే బ్రిడ్జిలు కడుతున్నారో పెరుగుతున్న జనాభాని బేస్ చేసుకొని ఆ బ్రిడ్జిల కింద కూడా సరికొత్తగా షాప్స్, రకరకాల షాప్స్ అంటూ పెట్టడం జరుగుతుంది. దీన్ని నేనేమంటానంటే, ఈ యొక్క షాప్స్ అంటే డైలీ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా. పక్కన ఇన్ని రోజులు షాప్స్ అన్ని పక్కన ఉండేటి, ఇప్పుడు ఆ బ్రిడ్జిల కింద కూడా షాప్స్ పెడుతున్నారు. అంటే అనునిత్యం రాష్ట్ర అభివృద్ధికి ఆ యొక్క వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ, కేంద్రానికి జిఎస్టీ రూపంలో కానీ ప్రతి క్షణం ఈ యొక్క అభివృద్ధి అనేది ఈ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకు వెళ్తుంది. కాబట్టి దాన్ని తద్వారా రోడ్లకు కావచ్చు, స్కూల్స్ కట్టడానికి కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి విదేశీ విద్య కావచ్చు, బీసీ యొక్క సంక్షేమం కావచ్చు, అట్లా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు సరికొత్తగా ప్రభుత్వం సైడ్ నుంచి పథకాలు అందించేదానికి కావచ్చు, ఇట్లా ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇదంతా ఎందువల్ల అవుతుందంటే కేవలం బిజినెస్ వల్ల. ఎప్పుడు అనునిత్యం అంటే రాష్ట్రము అనునిత్యం బిజీగా ఉండాలా అని ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన అయితే ఉండాలని నేను చెప్తాను. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగులు నివాస భవనాల్ని 3,525 కోట్లతో పూర్తి చేస్తారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని 3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కి ముందు టెండర్లు రద్దు చేసి కొత్తగా ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ ప్రాజెక్టుకు 984 కోట్లతో సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ఆలస్యంలో సిఆర్డీఏ నష్టపోయే 270 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. సిఆర్డీఏ అథారిటీ 41వ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం జరిగింది. 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వాటిలో చాలా పనుల్ని ప్రపంచ బ్యాంకు, ఏడిబి బ్యాంకు నుంచి రానున్న నిధులతో చేపట్టనున్నారు. ముఖ్య అంశాలు కొన్ని ఉన్నాయి, అవి హైలైట్ చేస్తూ రాశారు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక బ్రిడ్జిలు అంటే ట్రాఫిక్ దృష్ట్యా బ్రిడ్జిలు కడతారు కదా, అంటే పైన వెళ్ళేదానికి, బ్రిడ్జిల పైన వెహికల్స్ వెళ్ళేదానికి అక్కడ కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హైదరాబాదు లేదా ప్రధాన నగరాలు చెన్నై లేదా ముంబై ఇట్లా తీసుకున్నట్లయితే డైలీ ఒక 9-9:30 టైం కల్లా ఎవ్రీడే ఇన్ ఎ వీక్ ఆ టైం కల్లా కనీసం వెనకలున్న వాళ్ళకి మెట్రో ఎక్కడానికి కూడా స్పేస్ ఉండదు. 10ల సంఖ్యలో ట్రైన్లు 5-5 నిమిషాల గ్యాపుల్లో మెట్రో ట్రైన్లు అయితే వెళ్తూ ఉంటాయి. కానీ వీళ్ళకి ఎక్కేదానికి కూడా అంత స్పేస్ అంటూ ఉండదు. ఫుల్ బిజీ. ఒక ట్రైన్ వెళ్ళడం, మళ్ళీ ఉండే ప్యాసింజర్స్ అని ఎక్కడం, అప్పటికి ప్యాసింజర్స్ మిగిలే ఉంటారు. ప్రతి 5-10 నిమిషాలు అంటే మారుతున్న కాలరీత్యా ప్రపంచం అంతా బిజీగా ఉంది. ఈ క్రమంలో దూరదృష్టి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మెట్రో ట్రైన్స్కి వీటికి ప్రాముఖ్యం ఇస్తూ 11,000 కోట్లు విశాఖలో మెట్రో కోసం దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నారు. దేని నుంచి వాటికి సంబంధించిన డిపిఆర్లు ప్రభుత్వం అంటూ ఆమోదించింది. అలా మెట్రో ట్రైన్స్ అట్లా వెళ్తుంటే శాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి దాంట్లోనూ బిజినెస్, ప్రతి దాంట్లోనూ ట్యాక్సేషన్స్ వస్తాయి. దానివల్ల ప్రభుత్వం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది.
రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి వాళ్ళ యొక్క ముఖ్యమైన పథకాలు అందించేందుకు ప్రభుత్వం సమృద్ధిగా ఉంటుంది. నిధుల సమీకరణ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది. సో అనునిత్యం వేల సంఖ్యలో ప్యాసింజర్స్ వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళని అక్కడి నుంచి వచ్చే డబ్బులు ప్రభుత్వానికంటూ ఉపయోగపడతాయి. మన కంటికి కనిపించే బిజినెస్ ఒక సింగిల్ మెట్రో ట్రైన్లోనే వెళ్ళేటప్పుడు ఒక వేల సంఖ్యలో అంటే దాదాపు ₹1,00,000 రేంజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుందని ఒక మెట్రో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ విధంగా అంటే ఈరోజు మనం 11,000 కోట్లు కాదు 18 కోట్లు 30,000 కోట్ల పెట్టుబడి అయితే పెట్టొచ్చుగాక, కానీ దూరదృష్టి రీత్యా మనం చూసినట్లయితే ప్రతి నిత్యం అది ప్రభుత్వానికి అది ఆ డబ్బు అంటూ జమ అవుతూ వస్తుంది. అది ఇట్స్ అన్ అసెట్ టు ద గవర్నమెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి పూర్వం ఉన్న ముఖ్యమంత్రికి ఇద్దరే అనుకోండి, ఇద్దరు పేద రైతులు అనుకుందాం. వాళ్ళకి వాళ్ళ అమ్మగారు ఒక ఇల్లు దాంతోపాటు కొంచెం పెరడు, ఒక ఇల్లు దాంతోపాటు కొంచెం పెరడు ఇచ్చింది. ఒక ఆయన పేరు చంద్రుడు, ఒక ఆయన పేరు జగనుడు. ఈ చంద్రుడు ఏం చేశాడు, ఆయన ఇంటితో పాటు ఉన్న పెరటు ఖాళీ స్థలం ఉన్నదని 4-5 టెంకాయ చెట్లు వేసాడు. ఒరే నాయన ఖాళీగా ఉన్నది కదా పెరడు, ఆడొక 4-5 టెంకాయ చెట్లు వేస్తే నీకు వెనకటికి ఉపయోగపడుతుంది కదరా అని ఎవరన్నా చెప్తే, ఒరే ఆ కాయలు వచ్చేది అయ్యేది, నీ బుద్ధి లేని చేష్టాలు అని చెప్పి ఈయన పట్టించుకోలే. సరే ఈయన నిరంతరం చాకుతా వచ్చాడు. అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటా 2 ఏళ్ళు దాటింది. తర్వాత ఏదైతే చెట్లుగా నాటాడో అవి ఫలాలను అందించడం మొదలుపెట్టింది. వాళ్ళ ఇంట్లో జ్వరాలో జలుబులో వచ్చినా కూడా ఆ టెంకాయ నీళ్ళు ఉపయోగపడేది. ఆ కాసిన ఫలాలు దేవుడికి ఎప్పుడైనా టెంకాయలు కొట్టుకుందాం ఉన్నాయని ఏ కాయలు ఉపయోగపడేది. వీళ్ళు ఎక్కడికి బయటికి పోయి కొనే పని అంటూ లేదు. ఈరోజు టెంకాయలు రేటు మనం చూస్తూ ఉన్నాం, ఏది ₹30, ₹40, ₹50 వాటి దృష్ట్యా. అదే ఆ టెంకాయ మట్టలు ఉంటాయి కదా, అవి గుంజలు కట్టుకోవచ్చు, ఏదన్నా పండుగలప్పుడు తోరణాలుగా వాడుకోవచ్చు, అదే ఇంటికి పైకప్పుగా చల్లదనానికి వాడుకోవచ్చు. అదే టెంకాయ మట్టలలోని ఆ పొలాలను కసువు దూడ్చుకోవడానికి చీపిరి కట్టగా కూడా వాడుకుంటూ ఉంటాడు. అంటే ఆయనకు 4-5 చెట్లు ఉన్నాయి కాబట్టి. సో ఈ ఆలోచనతో దూరదృష్టితో ఈయనంటూ వెళ్ళినాడు. ఈయన ఇప్పుడు వేసే మనం అది ఎప్పుడు వచ్చేది అయ్యేది అని ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటింది. ఈయన ఒరే ఆ రోజు వేసింటే ఇది బాగుండింది కదరా అని ఈయనకు చెప్తే, ఒరే ఏమంత టేస్ట్ ఉండవు, నాకు దూరంగా బయట కొనేటే బాగుంటాయి, అవి ఎక్కువ రేటు పెట్టినాయి అవి బాగుంటాయి అని చెప్పి ఈయన విత్తనవాదం చేస్తూ ఉంటాడు. ఈయనకు అది అలవాటు. వాళ్ళు చెప్తే ఎవరు చెప్పినా ఎదురు దాడి చేయడం అనేది ఈయనకు అలవాటు. అదే విజనరీకి ప్రెజనరీకి ఉన్న డిఫరెన్స్. అదే నేను చెప్పగలను. పని చేసేవాడికి పని మాలినవాడికి ఉన్న డిఫరెన్స్. ఈరోజు ఈయన పెట్టే పెట్టుబడులు కానీ అభివృద్ధి కోసం ఈయన పరితపించే ఒక విధి విధానం కానీ ఆంధ్రప్రదేశ్లోని భవిష్యత్ తరాలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. మరో వార్తతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.